హాయ్ అండి. మష్రూమ్ కర్రీ ఈ విధంగా చేశారనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది. దేంట్లోకైనా సూపర్‌గా ఉంటది. ముందుగా మష్రూమ్ క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసేసి కలిపేసి సైడ్‌ని పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హోల్ గరం మసాలా, జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇక్కడ ఒక 5, 6 జీడిపప్పు, ఒక 2 పెద్ద సైజు టమాటీ మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్‌ని అయితే వేసుకోవాలి. ఈ కూరకి ఇదే మంచి టేస్ట్ అనమాట. కొద్దిగా వాటర్ వేసి ఇంకా దగ్గరికి అయిన తర్వాత ఆయిల్ పైకి తేలినంత వరకు మనం బాగా కలుపుకున్న తర్వాత మష్రూమ్ కూడా యాడ్ చేసేసి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసేసి కొద్దిగా చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేసేసుకొని దగ్గరికి బాగా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన తర్వాత లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సైడ్కి అయితే దించేసుకోవడమే. ఒక్కసారి మష్రూమ్ కర్రీ ఈ విధంగా చేసి చూడండి. దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నా మాట విని లైక్, షేర్, సబ్స్క్రైబ్.